పాడుకుందాం. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read every day, it's helpful all the way. All the best book to read is the Bible. ప్రభు బలలో చేయవేసే ముందు వాక్య భాగమును ధ్యానించుకొని దేవుడు మనతో మాట్లాడిన కొలది ఆయన సన్నిధిలో సమాధానపడి యోగ్యత కలిగి బలలో పాలుపంపులు పొందుదాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 53 నుండి 58 వరకు మార్చి మన భాగాలు స్పష్టంగా మనకు అర్థమయ్యే విధంగా ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 53వ వచనం నుంచి 58వ వచనం వరకు మార్చి చదువుకుందాం. 53. కావున యేసు ఇట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు కారు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంత్య దినమున నేను వారిని లేపుదును. నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును నేను వారి యందును నిలిచియుందును. జీవము గల తండ్రి నన్ను పంపిన గనుక నేను తండ్రి మూలముగా జీవించుతున్నట్టే నన్ను తినువాడు నా మూలముగా జీవించును. ఇదే పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము. పితరులు మన్నాను తినియు చనిపోయినట్టు కాదు. ఈ ఆహారము తినువాడు ఎల్లప్పుడూ జీవించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని నేను. మరొక భాగంగా ఆదికాండము 5వ అధ్యాయము 21 నుండి 24 వరకు అందరం కలిసి చదువుకుందాం. ఆదికాండము 5వ అధ్యాయము 21వ వచనం నుంచి 24వ వచనం వరకు అందరం కలిసి చదువుకుందాం. ఆదికాండము 5:21. హనోకు 65 ఏండ్లు బ్రతికి మెతుషెలను కనెను. హనోకు మెతుషెలను కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హనోకు దినములన్నీ 365 ఏండ్లు. హనోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకొని పోయాను కనుక అతడు లేకపోయాను. దేవుని కృప కొరకై చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రియమైన మా తండ్రి, పరిశుద్ధుడమైన మా ప్రభువా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, మీ పరిశుద్ధ పాదాల చెంత చేరి మిమ్మల్ని ప్రార్థన చేసుకుంటున్నాం ప్రభువా. అవును తండ్రి, యేసు నామములో అడిగితే ప్రార్థన ఆలకించే దేవుడు అని ఆరాధన వర్తమానంలో గుర్తు చేస్తూ వచ్చినావు. అట్టి గొప్ప నామమును, సర్వశక్తి కలిగిన నామమును, సజీవమైన నామమును ఆశ్రయిస్తూ మీ పాదాలను చెంత చేరి ఉంటున్నాను తండ్రి. ప్రభా, నిష్ప్రయోజకుడినను ఒప్పుకుంటున్నాను, చేతగాని వాడిని ఒప్పుకుంటున్నాను. నా తండ్రి, మా మధ్య ఉంచిన మీ శరీరము తిని మీ రక్తం త్రాగువాడు నిత్యజీవము గలవాడు గనుక ప్రభా, మీ శరీరములోను మీ రక్తములోను మేము మా భాగమును మేము సంపూర్ణంగా పొందుకోవడానికి కృప చూపించండి. వాక్యమయ్యున్న దేవా, మాతో మాట్లాడండి. మీ వాక్యము ద్వారా మమ్మల్ని బలపరచండి. మీ వాక్యము ద్వారా మమ్మల్ని తృప్తిపరచండి. మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడి నాయన మాకు సమాధానం ఇవ్వండి. ప్రభా, సరిచేసుకొని ఆయన యోగ్యకరమైన రీతిలో పాలు పంపులు పొందడానికి కృప దయచేయండి. గొప్ప దేవ, ఘనమైన నా తండ్రి, సహాయం చేయండి. మరొకసారి మీ పాదాల చెంత ప్రార్థన చేసుకుంటున్నాను.
నీ నోటిని బాగా తెరువుము, దాన్ని నేను నింపెదనన్నావు కదా తండ్రి. నా నోరు తెరవడానికి నేను ఇష్టపడుతుంటున్నాను. నా నోట మీ ప్రజలకు కావలసినటువంటి మాటలు ఉంచండి. ఆయన వారి ఆత్మీయ క్షేమము నిమిత్తమై వారికి ఎలాంటి మాటలు అవసరమో, ఎలాంటి వాక్యం అవసరమో అటు వాక్యము ద్వారా మీరు మాట్లాడండి ప్రభా. సహాయం చేయండి నా తండ్రి. ప్రతి ఒక్కరికి వినగలిగిన చెవి, గ్రహించగలిగిన మనస్సు ఇవ్వండి నా తండ్రి. వాక్యమై ఉన్న దేవా, మీ కృప చొప్పున మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తుంటున్నాను దేవా. ప్రార్థన ఆలకించి మీ స్వరము మేము వినడానికి మా పట్ల మీ కనికరం చొప్పుని ప్రార్థన చేస్తూ యేసు ప్రభు వారి అతి శ్రేష్టమైన నామములు అడిగి వేడుకున్నాను పరమ తండ్రి. ఆమేన్. యోహాను సువార్త 6వ అధ్యాయము 53వ వచనం నుంచి మరొకసారి చదువుకుందాం. కావున యేసు ఇట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు కారు. మనం జీవము కలిగిన వారిని అవ్వాలంటే ఖచ్చితంగా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శరీరములోను ఆయన రక్తములోను పాలి భాగస్థులము కావాలి. ఆయన శరీరములోను రక్తములోను పాలి భాగస్థులం కావాలంటే ఇక్కడ ఖచ్చితంగా మనము దేవుని ప్రజలమై ఉండాలి. బాప్తిస్మ అనుభవం లేకుండా, రక్షణ లేకుండా, పరీక్ష లేకుండా ప్రభు బలలో చేయవేయకూడదు. ప్రభు బలలో చేయవేయాలంటే ఖచ్చితంగా మనం రక్షించబడినా, మనం ఆరాధించే వారిమైనా పరీక్ష లేకుండా బలలో చేయవేయకూడదు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పరీక్షించుకొని బలలో చేయమని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే రక్షించబడినా కూడా సరే తప్పనిసరిగా బలలో చేయి వేస్తున్నప్పుడు ప్రార్థనలో పరీక్షించుకోవాలి. అప్పుడే ఆ దేవుడు మన తప్పిదములను, మన పొరపాట్లను ఆయన తెలియజేస్తాడు. మన ప్రభువు నమ్మదగిన వాడు, క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన వాడు. ఆయన ప్రార్థన ఆలకించువాడు, ప్రార్థనకు జవాబిచ్చేవాడు, ఆయన నామములో అడిగితే తప్పక అనుగ్రహించేవాడు. కాబట్టి దేవుని సన్నిధిలో మనం ప్రార్థన పూర్వకంగా వాక్యమును విని బలలో పాలు పంపులు పొంది దేవునికి మహిమ తీసుకొద్దాం. ఇక్కడ చదువుకున్న వాక్య భాగంలో నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంత్యదినమున నేను వానిని లేపుదును. అంత్యదినమున మనం లేవాలి అంటే, మన ప్రభువుతో ఉండాలి అంటే మనం ఏం చేయాలి? తప్పనిసరిగా ప్రభు బలలో పాలు పంపులు పొందాలి. నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శరీరము నిజమైన ఆహారము, ఆయన రక్తము నిజమైన పానము. కాబట్టి నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచియుందుము. ప్రభు దేహంలో, ప్రభు రక్తములో మనం పాలు పంపులు పొందుతున్నప్పుడు ప్రభువు మనతో ఉంటాడు, మనము ఆయనతో ఉంటాము. మనం ఫలించాలంటే తప్పనిసరిగా ఆయన మనతో ఉండాలి, మనము ఆయనతో ఉండాలి. అలాగే జీవము గల తండ్రి నన్ను పంపిన గనుక నేను తండ్రి మూలముగా జీవించినట్టే నన్ను తినువాడును నా మూలముగా జీవించును. ఆయన జీవించి ఉన్నటువంటి దేవుడు. ఆయన మొదటివాడు, కడపటివాడు, మరణించి తిరిగి లేచినవాడు. ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నానని సెలవిచ్చిన దేవుడు. ఆయన సజీవుడై ఉన్న ప్రకారము మనము సజీవులంగా ఉండాలి. మనము సజీవులంగా ఉండాలంటే జీవము గల తండ్రి నన్ను పంపిన గనుక నేను తండ్రి మూలముగా జీవించున్నట్టే నన్ను తినువాడును నా మూలముగా జీవించును. అంటే ఇక్కడ ప్రభువు బలలో మనం చేయి వేస్తేనే జీవిస్తాము. ప్రభువు బల్లకు దూరం అయితే మృతులమే. ప్రభువు బల్లకు మనం దూరం అయితే సాతానికి దగ్గరగా పోతున్నట్టు మనం గుర్తెరగాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభువు బల్లకు మనం దూరం కాకూడదు. ఎందుకంటే ఆయనే నిన్ను నేను క్షమించను, నువ్వు మంచోడివి కాదని అనడు. ఎలాంటి వారినైనా ఆయన క్షమిస్తాడు. యేసు రక్తము ప్రతి పాపముల నుండి మనలను కడిగి పవిత్రపరచునని దేవుని వాక్యం ఉంది.
దేవుని వాక్యము సత్యమైనది, దేవుని వాక్యము నమ్మదగినది. అంటే ఇక్కడ ఆయన వాక్యము మాట ఇచ్చి నెరవేర్చేది. అంటే ఆయన వాక్యములో మనకి క్షమాపణ ఉంది, ఆయన నామములో క్షమాపణ ఉంది. సరే, ఇక్కడ ఇదే పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము పితరులు మన్నాను తినియు చనిపోయినట్టు కాదు. మన పితరులకు కూడా మన్నా కురియబడింది, అంటే పైనుంచి కురియబడింది, కానీ అది తిన్నారు, తిన్నా కూడా అడవిలో చనిపోయినారు. అయితే ఈ జీవాహారమైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శరీరము, ఆయన రక్తములో మనం పాలిభాగస్థులమైతే మనము చనిపోము. ఇదే పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము పితరులు మన్నాను తినియు చనిపోయినట్టు కాదు. ఈ ఆహారము తినవాడు ఎల్లప్పుడూ జీవించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను నేను. ఎవరన్నారు? 53వ వచనంలో కావున యేసు ఇట్లా నేను. ఈ మాటలన్నీ కూడా ఎవరన్నారు? యేసు ప్రభువే అన్నాడు. ఆయన సత్యవంతుడు, ఆయన మాట తప్పనివాడు, ఆయన మనకు సహాయం చేసేవాడు, ఆయన మనల్ని క్షమించేవాడు. కాబట్టి దేవుని సన్నిధిలో మనం ప్రార్థన పూర్వకంగా బలలో పాలు పంపులు పొందుదాం. ఆదికాండము 5వ అధ్యాయము 21వ వచనం. ఆదికాండము హనోకు 65 ఏళ్ళు బ్రతికి మెతుషెలను కనెను. చాలు, అంతకంటే ముఖ్యంగా 18వ వచనం నుంచి చదువు. ఎరెదు 162 ఏళ్ళు బ్రతికి హనోకును కనెను. హనోకును కనిన తరువాత ఎరెదు 800 ఏళ్ళు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. ఎరెదు దినములన్నీ 962 ఏళ్ళు. అప్పుడు అతడు మృతి పొందెను. సరే, ఇక్కడ హనోకు ఎవరు అంటే ఎరెదు కుమారుడు. ఈ అధ్యాయంలో ఒక ప్రత్యేకత ఉంది. ఏంటి ఈ అధ్యాయంలో ప్రత్యేకత అంటే, మన పితరుల పేర్లు రాయబడ్డాయి, వారు జీవించింది రాశారు. అదే సమయంలో అందరూ చనిపోయినట్టుగా రాశారు. అందరూ మృతి పొందెను అనే మాట మనం చూడవచ్చు. ఆదాము బ్రతికిన దినములన్నీ 935 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందెను. షేతు బ్రతికిన దినములన్నీ 912 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందెను. ఎనోషు దినములన్నీ 905 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందెను. కైనాను దినములన్నీ 910 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందెను. మహలలేలు దినములన్నీ 895 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందెను. ఎరెదు దినములన్నీ 962 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందెను. ఇక్కడ ఇంతవరకు కూడా 6 మంది ఉన్నారు. అంటే ఆదాము నుంచి 7వ వాడు హనోకు. 6 అనేది మానవుని సంఖ్య. ఆ మానవుడు మరణపాత్రుడు. అంటే ఇక్కడ వీరందరూ కూడా మృతి పొందెను అనే మాట మనం చూడవచ్చు. కానీ హనోకు విషయంలో ఆ మాట లేదు. ఆ మాట ఏమనుంది? హనోకు 65 ఏళ్ళు బ్రతికి మెతుషెలను కనెను. హనోకు మెతుషెలను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హనోకు దినములన్నీ 365 ఏండ్లు. హనోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతనిని తీసుకొని పోయాను కనుక అతడు లేకపోయాను. మిగతా వారికి హనోకుకి ఇక్కడ ఉన్న ప్రత్యేకత ఏంటంటే, మిగతా వారందరి గురించి చదువుకున్నప్పుడు మృతి పొందిననే మాట చూసాం. అరే, హనోకు విషయంలో ఆ మాట లేదు. హనోకు విషయంలో ఏమనుంది? దేవుడు అతనిని తీసుకొని పోయాను గనుక అతడు లేకపోయాను. ఇంకా స్పష్టంగా మనకు కావాలంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఇక్కడ తీసుకొని పోయాను అంటే మనం ఇంకో విధంగా అర్థం చేసుకుంటామేమో అని ఇక్కడ ఈ మాట రాయడం జరిగింది. 11వ అధ్యాయం 5వ వచనం. విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండానట్లు. చాలమ్మ. అంటే వాళ్ళందరూ మృతి పొందెను అనగా వాళ్ళందరూ మరణించారు. మరి హనోకు విషయానికి వచ్చేసరికి హనోకు
మరణము చూడకుండానట్లు కొనిపోబడెను, అంటే మరణించలేదు అని. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండనని సాక్ష్యము పొందెను. సరే, తిరిగి ఆది కాండంలోనికి వద్దాం. ఆది కాండంలో హనోకు గురించి మనం కొన్ని నిమిషాలు ధ్యానించుకొని ప్రభు వలలో పాలు పంపులు పొందుదాం. అంటే ఇక్కడ 6 అనేది మానవుని సంఖ్య అనుకున్నాం, వారందరూ మృతి చెందినారని గుర్తు చేసుకున్నాం. 7 పరిపూర్ణతకి గుర్తు, 7 సంపూర్ణ సంఖ్యను తెలియజేస్తుంది. 7 ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయనను గుర్తు చేస్తుంది. అంటే ఆయన సజీవుడు కాబట్టి ఇప్పుడు మనము హనోకు విషయంలో దేవునితో కలిసి నడిచినాడని మనం ధ్యానించుకుంటాం. సరే, ఇప్పుడు హనోకు అనే పేరు దేవుని గ్రంథంలో 4 ఉన్నారు. ఆ 4లో ఒక్కసారి గుర్తు చేసుకుందాం. 4వ అధ్యాయం 17వ వచనం. 4వ అధ్యాయం 17వ వచనం. ఆది కాండము 4వ అధ్యాయం. ఈ హనోకులు అందరూ కూడా ఆది కాండంలోనే ఉన్నారు. 4:17. కయ్యూను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి హనోకును కనెను. అంటే కయ్యూను కుమారుడు హనోకు, అంటే ఈయన వేరే ఆయన. అలాగే 5వ అధ్యాయం ఇప్పుడు చదువు 18, 5:18. ఎరేదు 162 ఏళ్ళు బ్రతికి, అంటే హెరేదు కుమారుడు హనోకు. కయ్యూను కుమారుడు హనోకు, హెరేదు కుమారుడు హనోకు. 25వ అధ్యాయము ఆది కాండము 25వ అధ్యాయము 4వ వచనం. 25:4. ఏఫా, ఎఫెరు, హనోకు, అబీదా, ఎల్దాయాను వారు ఆ మిద్యాను సంతతి వారు. వీరందరూ కెతూరా సంతతి వారు. ఎవరు కెతూరా? అబ్రహాము భార్య షారా తర్వాత మళ్ళా కెతూరాని చేసుకుంటాడు. కెతూరాలు చేసుకుంటే వారి సంతానంలో నుంచి వచ్చినటువంటి ఆయనే హనోకు. అలాగే ఆది కాండము 46వ అధ్యాయము ఆది కాండము 46వ అధ్యాయము 9వ వచనం. యాకోబు జ్యేష్ఠ కుమారుడు రూబేను కుమారులైన హనోకు, పళ్ళు, హెస్రోను, కర్మి. సరే, మనకు కావాల్సింది రూబేను కుమారుడు హనోకు. అంటే ఇక్కడ 4 హనోకులను చూసాం. అయితే మిగతా 3 హనోకుల గురించి అసలు ఎక్కడ లేదు. అయితే ఉన్న ఎరేదు కుమారుడైన హనోకు గురించి మాత్రమే ఉంది. అది కూడా ఎంత తక్కువ ఉందంటే చాలా తక్కువ ఉంది. ఆయన గురించి ఎక్కడెక్కడ ఉంది? ఆది కాండంలో ఉంది, హెబ్రీయులకు రాసిన పత్రికలో ఉంది, యూదా పత్రికలో ఉంది, దినవృత్తాంతంలో ఉంది. అయితే అంటే దినవృత్తాంతములు కావచ్చు, యూదా పత్రిక కూడా, అంటే అక్కడ 7వ వాడని రాస్తున్నారు. ఎక్కువగా ఉండే భాగం ఏదన్నా ఉంది అంటే ఆది కాండము 5వ అధ్యాయంలో ఉంది. తర్వాత హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మనం చూడవచ్చు. సరే, ఇప్పుడు ఆది కాండము 5వ అధ్యాయం 21వ వచనం. హనోకు 65 ఏళ్ళు బ్రతికి మెతుషెలను కనెను. 22. హనోకు మెతుషెలను కనిన తర్వాత 300 ఏళ్ళు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. ఇక్కడ 65 సంవత్సరాలు ఎలా జీవించాడో రాయలేదు, కానీ తర్వాత ఆయన జీవితంలో 300 సంవత్సరాలు ఎలా జీవించాడని రాస్తున్నారు. ఎలా జీవించాడు? దేవునితో నడుచుచు, అంటే దేవునితో నడిచాడు. అదే సమయంలో అక్కడ ఇంకేమనుంది? కుమారులను కుమార్తెలను కనుచు, అంటే కుటుంబ బాధ్యతను కూడా దృష్టిలో ఉంచుకున్నాడు. కేవలము దేవునితోనే ఉండలేదు, అక్కడ దేవునితో నడుస్తూ కుటుంబాన్ని సూచిస్తున్నాడు. అంటే కుటుంబ బాధ్యతలు కూడా ఎక్కడా నిర్లక్ష్యం చేయలేదు. అంటే ఇక్కడ దేవునితో నడుచుచు అని అనుకున్నప్పుడు దేవునితో నడవాలంటే ఏం కావాలి? ఆమోసు గ్రంథము 3వ అధ్యాయం 3వ వచనం. ఆమోసు గ్రంథము
3వ అధ్యాయం 3వ వచనం, పేజీ నంబర్ 756. పేజీ నంబర్ 756, ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం. సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడతురా. అక్కడ ప్రశ్న మనం చూడొచ్చు. సమ్మతి లేకుండా ఇద్దరు కలిసి నడవగలరా? నడవలేరు అని దాని జవాబు. అక్కడ ప్రశ్న ఉంది. ఆ ప్రశ్నకి జవాబు మనమే అర్థం చేసుకోవాలి. ఇద్దరు కలిసి నడవాలంటే ఖచ్చితంగా సమ్మతి అవసరము. అంటే ఇద్దరి అభిప్రాయాలు ఒకటే ఉండాలి, ఇద్దరి ఆలోచన ఒకటే ఉండాలి, ఇద్దరి నడక ఒకటే ఉండాలి. నేను గబగబా నడుస్తాను అని ఒకరు, నేను కూడా నడుస్తా కానీ నీ అంత గబగబా నడవను, నేను చిన్నగా నడుస్తానంటే ఆ ప్రయాణము సాగదు, కలిసి సాగదు. అలాగే ఆయనకున్న అభిప్రాయము, ఆయనతో కలిసి నడిచే వారికి ఉన్న అభిప్రాయము రెండు ఒకటి కాకపోతే కలిసి నడవలేరు. వారిద్దరి మధ్య అభిప్రాయ భేదాలు వస్తాయి. అంటే ఆ నడక ఎక్కువ రోజులు ఉండలేదు. అదే సమయంలో ఆదాము హవ్వలున్నారు. ఆదాము హవ్వలతో తండ్రి అయినటువంటి దేవుడు ప్రతిరోజు నడుస్తూ ఉన్నాడు. ప్రతిరోజు సాయంకాల సమయంలో వస్తున్నాడు, వారితో ముచ్చటిస్తున్నాడు, నడుస్తున్నాడు, మాట్లాడుతున్నాడు, సంతోషించి వెళుతూ ఉన్నాడు. మరి ఆ ప్రయాణం ఎందుకు అర్థాంతరంగా ఆగిపోయింది? ఎందుకు ఆగిపోయిందంటే పాపము ప్రవేశించింది. పాపము ప్రవేశించడం వల్ల మరి ఆ పాపము ఉండే దగ్గర దేవుడు ఉండడు. ఎందుకు ఉండడు? ఆయన పరిశుద్ధుడు కాబట్టి. ఇక్కడ వారిలో ఎప్పుడైతే పాపం ప్రవేశించిందో వారితో కలిసి నడవడానికి దేవుడు ఇష్టపడలేదు, వారిని తరిమేశాడు. అలాగే ఇంకో సందర్భాన్ని మనం గుర్తు చేసుకున్నట్లయితే, నయోమి ఉంది, వారి కోడళ్ళైన ఇద్దరు ఉన్నారు, రూతు, ఓర్పా. వాళ్ళకి ముగ్గురు విధవరాలయ్యారు. అంటే అత్తతో పాటు కోడళ్ళు ఇద్దరు కూడా విధవరాలు అయ్యారు. ఇంక సరే, బెత్లెహేములో మాకు ఆహారం దొరుకుతుంది, బెత్లెహేం పోతాము అని అంటే నేను కూడా వస్తాను అని ఇద్దరు వచ్చారు. ఇద్దరు వచ్చినప్పుడు అంటే ముగ్గురు కలిసి నడిచారా అంటే ముగ్గురు కలిసి నడవలేదు. చూద్దాం ఆ భాగాన్ని. రూతు గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం నుంచి చదువుతాను. వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించనని ఆమె మోయాబు దేశంలో వినెను గనుక మోయాబు దేశం విడిచి వెళ్ళుటకై ఆమెయు ఆమె కోడండ్రును ప్రయాణమైరి. ఇప్పుడు ఆమెతో పాటు ఆమె ఇద్దరి కోడండ్రు కూడా ప్రయాణమయ్యారు, కలిసి నడుస్తున్నారు, నడవడానికి ఇష్టపడ్డారు. అయితే ఇక్కడ మళ్ళా ఒక్కోసారి లోక ఆశ లేకపోతే ఏదో తెలియని ఆశ ఒక్కసారి వెనక్కి లాగుతూ ఉంది. అంటే ఒక తండ్రి కుమారుడు బజారుకి పోతూ ఉన్నప్పుడు ఇద్దరు కలిసి వెళ్తూ ఉంటారు. వాడికి పిల్లవాడికి ఏదైనా ఆకర్షణ వస్తువు కనపడిందంటే నాన్న చెయ్యి లాక్కొని వాడు పరిగెత్తుతాడు. అంటే వాడు పరిగెత్తడం వల్ల కలిసి నడవలేకపోవచ్చు. అంటే నాన్న నుంచి దూరం అయ్యి వాడిని ఏదైతే ఆకర్షించిందో అటువైపు వెళ్తున్నాడు. సరే, ఇక్కడ వీరు ముగ్గురు బయలుదేరి వస్తూ ఉన్నారు. అప్పుడు ఆమె ఉన్న స్థలము నుండి ఆమెతో కూడా ఆమె ఇద్దరు కోడండ్రును బయలుదేరి యూదా దేశమునకు తిరిగి పోవాలనని మార్గమున వెళ్ళుచుండగా ముగ్గురు కలిసి వస్తూ ఉన్నారు. కలిసి వస్తూ ఉన్నప్పుడు అక్కడ నయోమి ఒక మాట చెప్తుంది. నయోమి తన ఇద్దరు కోడండ్రును చూచి, మీరు మీ తల్లుల ఇళ్ళకు తిరిగి వెళ్ళుడి, చనిపోయిన వారి ఎడలను నా ఎడలను మీకు దయచూపినట్లు యెహోవా మీ ఎడలను దయచూపును గాక. సరే, ఇక్కడ బుద్ధి మాటలు చెప్తుంది. ఎందుకమ్మా మీరు నాతోటి వచ్చేది? మీ దేశంలోనే ఉండండి,
మీ తల్లుల దగ్గరికి, మీ తల్లిదండ్రుల దగ్గరికే ఉండండి అని చెబితే, మరి ఇక్కడ ఇద్దరు కోడళ్ళలో ఒక కోడలు ఒక నిర్ణయం తీసుకుంటుంది, ఇంకో కోడలు ఇంకో నిర్ణయం తీసుకుంటుంది. సరే, ఇక్కడ ఓర్పై 10 చదువమ్మా. అంతటా వారు ఎలుగెత్తి ఏడ్చి, నీ ప్రజల యొద్దకు నీతో కూడా వచ్చేదమని ఆమెతో చెప్పగా, నయోమి, నా కుమార్తెలారా, మీరు మరలుడి, నాతో కూడా మీరు రానేలా. సరేమ్మా, ఆ భాగంలో 14 చదవమ్మా. వారు ఎలుగెత్తి ఏడవగా ఓర్పా తన అత్తను ముద్దు పెట్టుకొనెను, రూతు ఆమెను హత్తుకొనెను. ఇట్లుండగా ఆమె, ఇదిగో నీ తోడికోడలు తన జనుల యొద్దకును తన దేవుని యొద్దకును తిరిగిపోయినదే. చాలమ్మ. ఇక్కడ ఓర్పా ఏం చేసింది? తిరిగి, అంటే ఆమెతో కలిసి నడవాలని వచ్చింది, కానీ చివరిదాకా నడవలేదు. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసి ఆలోచించింది. వెనక్కు చూసే అనుభవము ఉండకూడదు. లోతు భార్య కూడా వెనక్కు చూసే నష్టపోయింది. లోతుకి, లోతు భార్యకి, లోతు కుమార్తెలకి ఆ భయంకరమైనటువంటి ఆ స్థలంలో నుంచి విముక్తి కలిగించాడు దేవుడు. కానీ ఆమె తన స్వయంకృతాపరాధం వల్ల ఆమె వెనక్కు చూసింది, ఆ రక్షణని పోగొట్టుకున్నది, ఉప్పు స్తంభముగా మారిపోయింది. సరే, ఇక్కడ ఓర్పా కూడా ఏం చేసింది? వెనక్కి వెళ్ళిపోయింది. ఆమె ఏమైందో మనకు తెలియదు, కానీ రూతు ముందుకి తన అత్తతో కలిసి నడిచింది. రూతు ఎంతగా ఆశీర్వదించబడిందంటే, రూతు గర్భములో నుంచి, లేకపోతే ఆమె సంతానంలో నుంచి యేసు ప్రభువు జన్మించినాడని మనం చూడవచ్చు. అంటే అంత ఆధిక్యత సంపాదించుకున్నది. అంటే కలిసి నడవలేకపోయింది ఓర్ప, నష్టపోయింది. కలిసి నడిచింది రూతు, లాభం పొందుకున్నది. ఆమెకి మంచి పేరు సంపాదించుకున్నది. ఆమె కష్టాలన్నీ తొలగించబడ్డాయి, ఆమెకి మేలు జరిగింది. సరే, ఇక్కడ తిరిగి మళ్ళా హనోకు దగ్గరికి వద్దాం. ఆదికాండము 5వ అధ్యాయము. హనోకు 65 ఏళ్ళు బ్రతికి మెతుషెలను కనెను. హనోకు మెతుషెలను కనిన తర్వాత 300 ఏళ్ళు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. అంటే దేవునితో నడిచే అనుభవం, అంటే దేవునితో సహవాసం ఎలా ఉండాలి? ప్రభు బలలో చేయి వేసే నువ్వు నేను దేవునితో సహవాసం కలిగి ఉండాలి. దేవునితో సహవాసం కలిగి ఉండడం అంటే దేవుని ప్రార్థన చేసుకోవడం, దేవునితో మంచి సంబంధం కలిగి ఉండడం, దేవుని వాక్యాన్ని చదువుకోవడం, అంతేకాకుండా దేవుని మందిరాన్ని ప్రేమించడం, వార కార్యక్రమాల్లో పాల్గొనడము, దేవుని ప్రజలతో సహవాసం కలిగి ఉండడము, దేవుని ప్రజల కొరకు ప్రార్థన చేయడం, దేవుని మందిరం కొరకు ప్రార్థన చేయడం, ఈ లక్షణాలు ఉంటే దేవునితో సహవాసం చేసినట్లే. అలా అంటే ఇక్కడ యోబు భక్తుడు అంటాడు ఒక మాట, 22వ అధ్యాయము, యోబు గ్రంథము 22-21 అనుకుంటా. యోబు గ్రంథము 22, ఆయనతో సహవాసం చేసిన యెడల నీకు సమాధానం కలుగును, అలాగున నీకు మేలు కలుగును. దేవునితో సహవాసం చేయాలి అంటే ఆయనతో మనం నడవాలి. ఇప్పుడు హనోకు దేవునితో కలిసి నడిచాడు, హనోకుకి మేలు కలిగింది. ఏం మేలు కలిగింది? ఆయన మరణము చూడలేదు. మరణము చూడనటువంటి వారు దేవుని గ్రంథంలో ఎవరున్నారు? ఏలియా కూడా ఉన్నాడు. 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయంలో ఏలియా కూడా ఎత్తబడ్డాడు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు మరణాన్ని చూశాడు, ఆయన మళ్ళా తిరిగి లేచాడు. లూకా సువార్త 24వ అధ్యాయము 50 వచనం. లూకా సువార్త 24:50. ఆయన బేతనియ వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి
వారిని ఆశీర్వదించెను. వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణుడాయను. యేసు ప్రభువు కూడా పరలోకమునకు ఆరోహణుడయ్యాడు. అంటే ఇక్కడ హనోకు ఎత్తబడ్డాడు, ఏలియా ఎత్తబడ్డాడు, యేసు ప్రభువు ఎత్తబడ్డాడు. ప్రభు బలలో చేయి వేసే నువ్వు నేను కూడా ఎత్తబడతామనే ఒక శుభప్రదమైన నిరీక్షణ దేవుడు మనకిచ్చాడు. ఆ భాగాన్ని కూడా చూద్దాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 51. కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 51వ వచనం. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించం గాని నిమిషములో ఒక రెప్ప పాటున కడబూరం రోగగానే మనమందరము మార్పు పొందుదుము. బూరం రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదుము. అంటే ఇక్కడ ఎత్తబడే వారిలో మనము కూడా ఉంటాము. ఎవరు ఉంటారు? ఎవరైతే ప్రభు బలలో చేవేస్తారో, ఎవరైతే ప్రభువుని ప్రేమిస్తారో, ఎవరైతే ప్రభువుతో నడుస్తారో, ఎవరైతే ప్రభువుతో మంచి సహవాసం కలిగి ఉంటారో వారు ఎత్తబడతారు. అంటే హనోకుకున్న ధన్యత, ఏలియాకున్న ధన్యత నీకు నాకు కూడా దేవుడు ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. అందుకే ఆయన మరణాన్ని రుచి చూశాడు. మిగతా ఇద్దరు ఏలియా కానీ తర్వాత హనోకు కానీ మరణించి మళ్ళా లేయలేదు. యేసు ప్రభువు మాత్రమే మరణించి తిరిగి లేచాడు. అంటే మన సహవాసము ఎవరితో ఉండాలి? దేవునితో ఉండాలి. అంటే దేవునితో ఉన్నప్పుడు మనకి మేలు కలుగుతుంది. దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హనోకు దినములన్నీ 365 ఏండ్లు. హనోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతనిని తీసుకొనిపోయాను. దేవుడు అతనిని తీసుకుపోయాను అంటే సాధారణంగా మనం ఈ లోకంలో ఏమని చెప్తామంటే, ఒకవేళ సపోజ్ నన్నే అడిగింది అనుకో, మీ నాన్న ఉన్నాడంటే దేవుడు తీసుకొని పోయిండనే అని చెప్తా. కానీ అది దేవుడు తీసుకొని పోయిందంటే ఇక్కడ హనోకుని తీసుకుపోయినట్టు కాదు, వాళ్ళు లోకపరంగా చనిపోయినారు. అయితే హనోకు చనిపోలేదు. ఆయన ఇప్పుడు రండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యము పొందెను. ఈ భాగాన్ని మనం కొంచెం సమయం అయిపోతుంది, అయినా కూడా మీరు అవకాశం ఇస్తే కొంచెం వివరంగా చెప్తా, అంతే. ఎక్కువగా అయితే వివరించడానికి చాలా సమయం పడుతుంది. ఏంటంటే ఇక్కడ 5వ వచనంలో విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను. ఆయన మరణం చూడలేదు. ప్రభువైన యేసుక్రీస్తు అయితే మరణం చూశాడు. అలాగే అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెను. కొనిపోవాలంటే ఏం కావాలంట? దేవునికి ఇష్టుడుగా ఉండాలి. ఇప్పుడు హనోకు కొనిపోబడ్డాడంటే ఎందుకు కొనిపోబడ్డాడు? దేవునికి ఇష్టుడుగా ఉన్నాడు కాబట్టే కొనిపోబడ్డాడు. నువ్వు నేను కొనిపోబడాలి అంటే, లేకపోతే నువ్వు నేను ఎత్తబడే వారి లిస్టులో ఉండాలంటే మనం ఎలా ఉండాలి? దేవునికి ఇష్టలుగా ఉండాలి. ఎవరు దేవునికి ఇష్టలు? ఎవరు దేవునికి ఇష్టలు అంటే అక్కడ ఉన్నటువంటి మాట చూద్దాం. విశ్వాసమును బట్టి హనోకు మరణం చూడకున్నట్లు కొనిపోబడిను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండనని సాక్ష్యము పొందెను. మళ్ళా ఇంకో మాట కూడా ఇక్కడ మనం గుర్తు చేసుకోవాలి. దేవునికి ఇష్టడై ఉన్నాడు, అదే సమయంలో సాక్ష్యం కలిగి ఉన్నాడు. బలలో చేయి వేసే నువ్వు నేను ఇలాంటి సాక్ష్యం కలిగి ఉండాలి. సాక్ష్యం లేకుండా బలలో చేయి వేయకూడదు. అలాగే సరే, ఆ భాగం కాదు కానీ అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండెను అంటే దేవునికి ఇష్టడుగా ఉన్నాడు.
మనం కూడా కొనిపోబడాలంటే మనము దేవునికి ఇష్టంగా ఉండాలి. ఎవరు దేవునికి ఇష్టలు? అక్కడే చదవమ్మా, కంటిన్యూ చేయి. నెక్స్ట్ వచనం 6. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండట అసాధ్యము. చాలమ్మా. ఇప్పుడు దేవునికి ఇష్టలుగా ఉండాలంటే ఏం కావాలంట? విశ్వాసం కావాలి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండట అసాధ్యం. అంటే విశ్వాసం అంటే ఏంటి? నా ప్రభువు ఉన్నాడు, ఆయన నా ప్రార్థన ఆలకిస్తాడు, నాకు సహాయం చేస్తాడు. కొంతమంది నామకార్థ క్రైస్తవులు ఉంటున్నారు, వాళ్ళు నిజంగా క్రైస్తవ పేర్లే పెట్టుకుంటారు. సమస్య వచ్చినప్పుడు నా ప్రభువు నాకు సహాయం చేస్తాడని అనుకోరు. వాళ్ళు ఏం చేస్తారు? లోకాలని ఆశ్రయిస్తారు. ఇంకా వివరంగా చెప్పుకోవాలంటే పలానా చోట పస్తి చెబుతారు, పలానా చోట మంత్రం వేస్తారు, వాళ్ళ దగ్గరికి పోతే తగ్గిపోద్ది అని ఆ దేవుణ్ణి తక్కువ చేస్తున్నారు అక్కడ. అంటే ఇప్పుడు బస్తీ దగ్గరకో లేకపోతే మంత్రాల దగ్గరకో లేకపోతే ఇంకేదో వాటి దగ్గరకో వెళ్తున్నారంటే ఆ దేవుణ్ణి అంటే నమ్మడం లేదని. అంటే దేవుణ్ణి నమ్మేవారిగా ఉండాలి. అదే విశ్వాసం. నా ప్రభువు నాకు సహాయం చేస్తాడు. ఇప్పుడు షడ్రక్ మెషక్ అబేద్నెగో కూడా అదే మాట అన్నారు, నా దేవుడు మమ్మల్ని రక్షిస్తాడు, రక్షించడానికి సమర్థుడు, ఆయన రక్షించకపోయినా పర్వాలేదు అని అంటాడు. అట్టని వీరి విశ్వాసాన్ని ఏమన్నా దేవుడు వమ్ము చేశాడా? చేయలేదు. దేవుడు వారికంటే ముందు ఆ అగ్నిగుండంలో ఉన్నాడు 4వ వ్యక్తిగా. అగ్నిగుండాన్ని చల్లార్చాడు. ఆ అగ్నిగుండంలో వేసినప్పుడు కనీసం వాళ్ళ వెంట్రుకలు కూడా కాలేదు, వాళ్ళ బట్టలు కూడా కాలేదు. ఎందుకు కాలేదు? వారు దేవుని మీద పెట్టిన విశ్వాసము అంత గొప్పది. అదే సమయంలో ఆయనను నమ్ముకున్నటువంటి వారిని ఆయన సిగ్గుపరచనివ్వడు. మన దేవుడు బలహీనుడు కాడు, మన దేవుడు చేతగాని వాడు కాడు. మన దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. అంటే ఇక్కడ హనోకు దేవునికి ఇష్టడుగా ఉన్నాడంటే విశ్వాసం కలిగి ఉన్నాడు. మరి నువ్వు నేను దేవునికి ఇష్టడుగా ఉండాలంటే ఏం చేయాలి? మనము కూడా ఇలాంటి విశ్వాసాన్ని కలిగి ఉండాలి. కొన్ని రెఫరెన్స్ చూసుకొని ముగించుకుందాం. రోమిల్కి రాసిన పత్రిక 14వ అధ్యాయము 23 చదవమ్మా. అనుమానించువాడు తినిన ఎడల విశ్వాసం లేకుండా తినును, గనుక దోషాన్ని తీర్పు నొందును. విశ్వాసం మూలము కానిది ఏదో అది పాపము. విశ్వాసం ఉంచకపోవడం ఏంటంట? పాపము. మరి పాపము మనలో ఉంటే పరిశుద్ధుడైన దేవుడు మనతో ఉంటాడా? మనతో కలిసి నడుస్తాడా? ఆదాము హవ్వలతో పాపం ఉందని చెప్పేసి ఏం చేశాడు? మనల్ని తరిమేశాడు కదా. మరి అలాంటప్పుడు మనలో పాపం ఉన్నా కూడా మనల్ని కూడా అంతే. అంటే మనం పాపము మనలో ఉండకూడదు అని. అలాగే సామెతల గ్రంథము, సరే అక్కడే రోమాలోనే 14:18 చూద్దామమ్మా. 14 ఈ విషయమందు క్రీస్తునకు దాసుడైన వాడు దేవునికి ఇష్టడు. సరే చాలమ్మా. దేవునికి ఇష్టడుగా ఉండాలంటే ఏం కావాలంట? క్రీస్తునకు దాసుడుగా ఉండాలి. అంటే దేవునికి దాసుడుగా ఉండాలి. పాపం చేస్తే వాడు ఏమవుతాడు? పాపమునకు దాసుడు అవుతాడు. దేవునికి నమ్మకంగా ఉంటే దేవునికి దాసుడు అవుతాడు. దేవునికి దాసుడుగా ఉంటే ఇప్పుడు ఏమవుతాడు? దేవునికి ఇష్టడు అవుతాడు. అంటే దేవునికి ఇష్టడుగా ఉండాలంటే మొదటిగా మనం ఏం గుర్తు చేసుకున్నాము? విశ్వాసం ఉండాలి అని. ఇప్పుడు రెండవదిగా క్రీస్తునకు దాసుడుగా ఉండాలి అని. సామెతల గ్రంథము 11వ అధ్యాయము ముగించుకుందాం. ఒక 5-10 నిమిషాల్లోపే ముగిస్తాం. సామెతల గ్రంథము 11 అసంపూర్ణంగా ఉంటే వాక్యం మనకు సరిగా అర్థం కాదు. అందుకని దయచేసి లేట్ అయినా క్షమించండి. 11వ అధ్యాయము
20వ వచనం. యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకిష్టులు. ఇక్కడ యథార్థత అవసరము. యథార్థంగా ఉంటే ఏమవుతుందంట, దేవునికి ఇష్టమవుతాం. యథార్థత లేకపోతే కపటంగా ఉండేవారు దేవునికి ఇష్టలు కాదు. అక్కడ పైన ఉంది ఏమన్నది, మూర్ఖ చిత్తులు యెహోవాకు హేయులు అంటే ఇష్టం కాదు అని. అంటే యథార్థంగా ప్రవర్తించేవారు ఆయనకి ఇష్టలు. ఇంకా యథార్థత గురించి మరొకసారి దేవుని చిత్తమైతే మళ్ళా ధ్యానించుకుందాం. అక్కడ 12వ అధ్యాయంలో సామెతల గ్రంథం 12:22 అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు, సత్యవర్తనులు ఆయనకిష్టులు. ఎవరిష్టులు? సత్యవర్తనులు. అంటే సత్యం చెప్పేవాళ్ళు. ఎందుకు? యేసు ప్రభువే సత్యము. మరి యేసు ప్రభు సత్యమైనప్పుడు యేసు ప్రభు పిల్లలమైనటువంటి మనము కూడా సత్యాన్నే అవలంబించాలి, లేకపోతే సత్యాన్నే ఫాలో కావాలి. అంటే దేవునికి ఇష్టంగా ఉండాలంటే విశ్వాసం ఉండాలి. రెండవదిగా దేవునికి దాసులుగా ఉండాలి. మూడవదిగా యథార్థత కలిగి ఉండాలి. నాలుగవదిగా సత్యవర్తనులుగా ఉండాలి. అంటే సత్యవర్తనులు ఆయనకి ఇష్టలు. సత్యం అంటే అబద్ధికులు. అబద్ధికుడు ఎవరు? సాతానుడు. అంటే సాతాను మార్గంలో ఉండేవాళ్ళు కాదు దేవునికి ఇష్టలు. సత్యం చెప్పేవాళ్ళు దేవునికి ఇష్టలు. అలాగే సామెతల గ్రంథము 21వ అధ్యాయము అక్కడ చూసుకొని ముగించుకుందాం. 21 3 21వ అధ్యాయం 3వ వచనం. నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనుట బలులను అర్పించుట కంటే యెహోవాకు ఇష్టం. దేవునికి ఇంకేమి ఇష్టము? నీతి న్యాయములను అనుసరించి నడుచుకునేవారు దేవునికి ఇష్టం. అంటే బహుశా హనోకు ఎత్తబడ్డాడంటే హనోకులో ఈ లక్షణాలన్నీ కూడా ఉన్నాయి. హనోకులో ఈ లక్షణాలు అన్నీ ఉన్నాయి కాబట్టి హనోకు ఎత్తబడ్డాడు. 2 కూడా చదువు ఒకసారి. ఒకడు తను ఏర్పరచుకున్న మార్గము ఎట్టిదైనను తన దృష్టికి అది న్యాయంగానే ఆగపడును. యెహోవాయే హృదయములను పరిశీలన చేయవాడు. సరే, ఇప్పుడు ఈ లక్షణాలు మనం సూచాయిగా గుర్తు చేసుకున్నాం, వివరంగా ఏం గుర్తు చేసుకోలేదు. ఆయనకి ఇష్టంగా ఉంటే హనోకు ఎత్తబడ్డాడంటే ఎందుకు ఎత్తబడ్డాడు? ఆయనకి ఇష్టడుగా ఉన్నాడు కాబట్టి ఎత్తబడ్డాడు. ఇష్టడుగా ఉండాలంటే ఏం చేయాలో గుర్తు చేసుకున్నాం. మనం కూడా అలాగే ఉండాలని గుర్తు చేసుకున్నాం. హనోకు ఏ విధంగా సాక్ష్యాన్ని కలిగి ఉన్నాడో అలాంటి సాక్ష్యము మనము కలిగి ఉండాలి. ఇంకపోతే ఇందాక ఒక మాట మనం గుర్తు చేసుకున్నాం, హనోకు కుమారులను కుమార్తెలను కన్నాడు అని. దాన్ని మనం ఆత్మీయంగా మనం ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అంటే, మనము దేవుని పిల్లలంగా అనేకులను దేవుని వైపు మళ్ళించే వారిగా ఉండాలి. పౌలు భక్తుడు ఒక సందర్భంలో అంటాడు, అంటే ఇతరుల్ని సమకూర్చే విషయంలో ఆయన ప్రసవ వేదన పడి మరీ సంపాదించుకున్నాడు. అంటే దేవుని దగ్గరికి అనేకులను మనము తీసుకొచ్చే వారిగా ఉండాలి. అది దేవుడు మన నుంచి కోరుకుంటున్నాడు. యెహోవాయే హృదయములను పరిశీలన చేయవాడు అని అనుకున్నాం కదా. అంటే మనల్ని ఆయన పరిశీలన చేస్తున్నాడు. ఆయనకి మరుగైనది ఏదియో లేదు. కాబట్టి మనము హనోకు వలె సాక్ష్యాన్ని కలిగి ఉండాలన్నా, హనోకు వలె ఎత్తబడాలన్నా ఎత్తబడతామని కూడా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 50వ వచనంలో ఇందాక చదువుకున్నాం. ఆయన తెస్సలోనిక పత్రికలో కూడా ఉంది ఆ మాట 4వ అధ్యాయంలో. ఖచ్చితంగా నువ్వు నేను దేవుని ప్రజలమైనటువంటి మనము ఎత్తబడతాము. హనోకు ఎత్తబడిన రీతినే మనము ఎత్తబడతాము. మనము ఆయనతో ఉంటాము అనే ఒక నిరీక్షణ మనకి దేవుడిచ్చాడు. సరే, బలలో చేవేసే మనము దేవునికి ఇష్టంగా జీవిద్దాం. అదే సమయంలో ఇంకా
వాళ్ళను పోలి మనం నడుచుకోవాలి. ఒక సందర్భంలో అంటాడు, ఒక్క మాట గుర్తు చేస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము మొదటి వచనం, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి. ఆ మాట చెప్పాలంటే చాలా, నన్ను పోలి నాలాగా మీరు నడుచుకోండి అని నేను చెప్పలేను. ఎందుకంటే మీకంటే అన్ని విషయాల్లో నేనే తక్కువ అని నేను ఒప్పుకుంటా. ఇక్కడ నిలబడినంత మాత్రం నేను గొప్పవాడిని కాదు, కేవలము ఆయన కృపను బట్టి ఇక్కడ వాడుకుంటున్నాడు. అంతేగాని కూర్చున్నంత మాత్రాన మీరు తక్కువ వాళ్ళనేం కాదు. అయితే పౌలు భక్తుడు అంత ధైర్యంగా చెప్తున్నాడంటే అంత నమ్మకంగా ఉన్నాడు. నేను దేవుని పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి అని అంటున్నాడు. సరే, మనం పౌలుని పోలి నడుచుకుందాం, దేవుని పోలి నడుచుకుందాం, హనోకును పోలి నడుచుకుందాం. దేవుడి మాటలు దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రియమైన మా తండ్రి, పరిశుద్ధుడు అయిన మా ప్రభువా, బలవర్తమానంలో హనోకు మా గమనాన్ని తీసుకొచ్చినందుకు ప్రభువా మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రభువా, హనోకు ఎత్తబడడానికి ముందు విశ్వాసం కలిగి ఉన్నాడు. అదే సమయంలో మీకు ఇష్టడుగా ఉండడం వల్ల ఎత్తబడ్డాడు. అంత మాత్రమే కాకుండా మీతో కలిసి నడిచినటువంటి వాడిగా ఉంటున్నాడు. మరి మీ పిల్లలంగా మీరు మా తండ్రి కనుక మీ చేపట్టుకొని నడిచేవాడిగా మేము ఉండడానికి మీరు మాకు సహాయం చేయండి. దయగలిగిన మా ప్రభువా, మీతో కలిసి హనోకు వలె నడవడానికి కృప చూపించండి తండ్రి. నయోమితో కలిసి రూతు నడిచిన రీతిగా మేము మీతో కలిసి నడవడానికి కృపనివ్వండి. ఓర్ప అయితే వెనక్కి వెళ్ళిపోయింది, అలాగే ఆదాము హవ్వలు కూడా పాపం చేయటం వల్ల వారితో మీరు కలిసి నడవలేకపోయినారు. ప్రభా, మమ్మల్ని జ్ఞాపకం తీసుకోండి, కృప చూపించండి, సహాయం చేయండి. నా తండ్రి, మమ్మల్ని ఎంతగానో మీరు ప్రేమించిన దేవుడవు, మా కోసం ప్రాణం పెట్టిన దేవుడవు, మా పాపములకు ప్రాయశ్చిత్తం చెల్లించిన దేవుడవు, మీ రక్తము ద్వారా మా ప్రతి పాపమును తుడిచివేసినందుకే ప్రభు మీకు స్తోత్రములు. తండ్రి, మీ బలలో చేయడానికి కృపనివ్వండి, యోగ్యతనివ్వండి. ప్రభా, మరి హనోకు వలె మేము నడుచుకోవడానికి సహాయం చేయండి. అటు విశ్వాసం ఇవ్వండి, మీకు దాసులుగా ఉండడానికి సహాయం చేయండి, యథార్థత కలిగి జీవించడానికి సహాయం చేయండి, నీతి న్యాయములను జరిగించే వారిగా ఉండడానికి సహాయం చేయండి, సత్యవర్తనులుగా ఉండడానికి సహాయం చేయండి. ప్రభా, ఆ రీతిగా ఉండి మీ చేత బలా నమ్మకమైన మంచి దాసుడా అని అనిపించుకోవడానికి కృపనివ్వండి. అవును తండ్రి, మీరు మెచ్చుకుని వాడే యోగ్యుడు కనుక ప్రభా, మీరు మాకు ఆ సహాయం చేయమని ప్రార్థన చేస్తుంటున్నాను తండ్రి. మీకు నమ్మకంగా జీవించడానికి కృపనివ్వండి. ఒకవేళ ప్రభా, మరి మేము మిమ్మల్ని బాధించే వారిగా ఉన్నట్లయితే మీ మీద విశ్వాసం ఉంచక, మీతో సహవాసం చేయక, లోకం మీద విశ్వాసం ఉంచి లోకముతో సహవాసం చేసే వారిగా మేము ఉండకుండా ఒకవేళ ఉంటున్నాము, క్షమించండి ప్రభు. మీ పాసన్నిధిలో మీ రక్త ప్రోక్షణ కిందకు వస్తుంటున్నాం. ఏ ఒక్కరము అలక్ష్యంగా నిర్లక్ష్యంగా చేయవేక, ఇది మీ శరీరమని విశ్వాసం ఉంచి చేయడానికి కృపనివ్వండి. మా పితరులైతే మన్నాను తిని చనిపోయినారు, అయితే మీ శరీరం తినివాడు నిత్యజీవము గలవాడని, అదే సమయంలో మీరు మాతో ఉంటారని మాట్లాడుతూ వచ్చినారు.
ప్రభు మీ కృప చొప్పున మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తుంటున్నాను. తండ్రి, మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీరు మా కోసం చేసిన శిలువ కార్యమును జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీరు మా కోసం చేసిన ప్రాణ త్యాగమును జ్ఞాపకం చేసుకుంటున్నాం. అదే సమయంలో మీరు విజయం పొందిన విధానమును గుర్తు చేసుకుంటున్నాం. సాతానుని గెలిచిన దేవుడు అని కొనియాడుతూ మీ పాసన్నిధిలో మిమ్మల్ని ప్రార్థన చేసుకుంటూ మీ శరీరం తినడానికి కావలసిన కృప దయచేయండి. కేవలము మీ కృప చొప్పునే మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. దయగల మా ప్రభువా, సహాయం కొరకై మీ బంగారు పాదాలను ఆశ్రయిస్తుంటున్నానయ్యా. కనికరం చొప్పున వేడుకుంటూ యేసు ప్రభు వారి నామములో అడిగి వేడుకున్నాను ప్రభు తండ్రి, ఆమేన్. ప్రభు అయిన యేసు ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి, ఇది మీ కొరకై విరువబడిన నా శరీరము, దీనిని తిన్నప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటూ దీన్ని చేయడం చెప్పను. ఎవరైతే ప్రభుదేహంలో పాలు పంపులు పొందాలని తీర్మానించుకున్నారో వారు దయచేసి మీ కుడి చేతిని స్పష్టంగా మీ తలకు పైగా చూపవలసిందిగా ప్రభు పేట మిమ్మల్ని కోరుతుంటున్నాను.